ఇది వరకు మీరు ఎప్పుడైనా విన్నారా? చిన్నప్పటి నుండి మనం వింటున్నాం కదా, దుష్టుల ఆలోచన నోటికి వచ్చేస్తుంది మనకి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనందరం చిన్నప్పటి నుంచి ఈ వాక్యాన్ని బాగా నెమరు వేశాం. కానీ ఈ వాక్య ప్రకారం మనం జీవించామా? ఈ వాక్య ప్రకారం మనం నడుచుకున్నామా? ఈ వాక్యం బట్టి మనం బ్లెస్ అయ్యామా? ఇందులో ఇద్దరు వ్యక్తులను సూచిస్తుంది. ఒకరు దుష్టులు, ఒకరు నీతిమంతులు. ఇంగ్లీష్లో దుష్టులు అంటే అన్గాడ్లీ. చెప్పండి ఏంటి అన్గాడ్లీ? అన్గాడ్లీ అంటే ఎవరు? వికెడ్ పీపుల్ని, క్రిమినల్స్ని, గిల్టీ ఆఫ్ సిన్, దుష్టులను, నేరస్తులను, దోషులను, లేకపోతే పాపం చేసిన వారిని ఏమంటామంటే అన్గాడ్లీ అంటారు. అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, పీపుల్ హూ లివ్ ఇన్ అపోజిషన్ టు గాడ్, వారిని మనం ఏమంటాము? దుష్టులు అంటాం, అన్గాడ్లీ పీపుల్ అంటారు. చూడండి, ఎవరైతే దేవుని పట్ల గౌరవం లేకుండా, ఎవరైతే అవిధేయత కలిగి జీవిస్తున్నారో, ఆయన అధికారాన్ని విసర్జిస్తారో, అసలు దేవుడు అంటే లెక్క చేయరో, వారిని బైబిల్ ఏం చెప్తుంది? వారి గురించి అన్గాడ్లీ అని చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి? అన్గాడ్లీ. సో ఎవరైతే దేవుని దగ్గర నుండి సపరేట్ అయ్యారో, వారి జీవితంలో ఇంకా పాపాన్ని ఏలనిస్తున్నారో, ఇంకా రక్షించబడకుండా ఇంకా అదే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటూ ఇంకా ఆ పాపంలోనే ఉంటున్న వారిని బైబిల్ ఏం చెప్తుందంటే వారిని అన్గాడ్లీ పీపుల్. ఏమంటుంది చెప్పండి? అన్గాడ్లీ పీపుల్. దేవుని స్వభావానికి, అంటే దేవుని స్వభావం ఎటువంటిది? పరిశుద్ధమైన స్వభావం. ఆయన క్యారెక్టర్, హిస్ క్యారెక్టర్ ఇస్ హోలీ కదా. ఆయన పవిత్రమైన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని ఏమంటామంటే అన్గాడ్లీ పీపుల్ అంటాం. మీకు అర్థమవుతుందా? అర్థమైన వారు ఆమె చెప్తారు. ఆయన పట్ల కంప్లీట్ గా గౌరవం లేకుండా, అసలు దేవుడు అంటే నిర్లక్ష్యం చూపే వ్యక్తులను ఏమంటామంటే అన్గాడ్లీ పీపుల్, దుష్టులు. అయితే బైబిల్ మనకి ఏం హెచ్చరిస్తుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని. ఇటువంటి దుష్టులతో, ఇటువంటి వ్యక్తులతో మనము సహవాసము చేయొద్దు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. చూడండి, బైబిల్లో మనం గమనిస్తే పాత నిబంధనలో మొదటిగా ఆది కాండంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఎవరా వ్యక్తి? కయ్యోను. మీకు ఎంతమందికి తెలుసు కయ్యోను? కయ్యోను ఏం చేశాడు? హీ వాజ్ ద ఫస్ట్ మర్డరర్. మరియు ఆ వ్యక్తి భక్తిహీనతకు మూలాధారమైన ఒక వ్యక్తి. ఏం చేశాడు కయ్యోను? దేవుని దగ్గరికి కయ్యోను వాళ్ళ తమ్ముడు పేరేంటి? ఏబేలు. ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి ఏం తీసుకొచ్చారు? అర్పణను తీసుకొచ్చారు. అర్పణ ద్వారా దేవుని ఆరాధించడానికి, వారి అర్పణను తీసుకొని దేవుని ఆరాధించడానికి దేవుని దగ్గరికి వచ్చారు. అయితే దేవుడు ఏబేలు యొక్క, అంటే తమ్ముడి యొక్క అర్పణను అంగీకరించాడు. అంటే తమ్ముడి యొక్క
ఆరాధనను స్వీకరించాడు, కానీ అన్న యొక్క ఆరాధనను, అన్న యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు. అంటే దేవునికి అంగీకారం లేని ఒక ఆరాధనను, దేవునికి అంగీకారం లేని ఒక అర్పణను కయీను ఏం చేశాడు? తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ టు గాడ్. ఆ తర్వాత దేవుడు తనని ఏం చేశాడు? కరెక్ట్ చేశాడు, బుద్ధి చెప్పాడు. కానీ ఆ బుద్ధిని, దేవుడు చేసిన ఆ కరెక్షన్ని తృణీకరించాడు కయీను. అలా తృణీకరించి ఏం చేశాడు? కోపం తెచ్చుకొని దేవుడు తన సహోదరుని అర్పణను, ఆరాధనను అంగీకరించాడు అని చెప్పి కయీను ఏం చేశాడంటే ఏబేల్ని కోపముతో, పగతో, ఈర్ష్యతో, అసూయతో ఏం చేశాడు? చంపేశాడు. చూడండి, 1 యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి. వాడు ఎటువంటి సంబంధి అంట? దుష్టుని సంబంధి. చెప్పండి, ఎటువంటి సంబంధి? దుష్టుని సంబంధి. అన్గాడ్లీ, దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? క్వశ్చన్. వాడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. ఎందుకు చెప్పాడంట? తన క్రియలేమో చెడ్డగున్నాయి, తన సహోదరుని క్రియలు నీతిగున్నాయి. కాబట్టి ఏం చేశాడు? తట్టుకోలేక కయ్యోను తమ్ముడైన ఏబేల్ని చంపేశాడు. చూడండి, ఎప్పుడు కూడా మీరు దేవునిలో లేని వ్యక్తులను నమ్మద్దు. జాగ్రత్త. మీరు లోకం మీద వెళ్తున్నప్పుడు, మీరు వర్క్లో ఉన్నప్పుడు, మీరు జాబ్స్ చేస్తున్నప్పుడు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు సెలవిచ్చాడు, పాము వలె వివేకముగా ఉండాలి. పాము వలె ఏం చేయాలి? వివేకముగా ఉండాలి. అంటే ఎవరితోని ఎట్లా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. అందరినీ ప్రేమించాలి, కానీ అందరితో సహవాసం చేయడానికి వీల్లేదు. బికాజ్ యు ఆర్ సపరేటెడ్. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. లోకం నుండి నిన్ను సపరేట్ చేశాడు. ఇక్కడ చూడండి, ఈ దుష్టుడైన వ్యక్తి ఎందుకు చంపాడంట? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు. అసలు అన్గాడ్లీ పీపుల్ కి నీతి మంతుల క్రియలు అసలు నచ్చవు. మీరు మీ కార్పొరేట్ ఆఫీసెస్ లో చూడండి. మొన్నటి దినాన ఒక బ్రదర్ నాకు చెప్తున్నాడు, తను ఒక మంచి హెచ్ఆర్ పొజిషన్ నుండి బయటకు వచ్చేసాడు, ఇంకా జాబ్ చేయట్లేదు అన్నాడు. ఏమైంది బ్రదర్, ఎందుకు చేయట్లేదు మీరు జాబ్? అంటే చాలా పాలిటిక్స్ ఉన్నాయి కంపెనీలో, చాలా పాలిటిక్స్ ఉన్నాయి. ఏం చెప్తాం? మనమేమో పబ్కి పోం, కానీ పబ్కి రమ్మంటాడు మేనేజర్. రాకపోతే కంప్లైంట్ చేస్తాడు హైయర్ అథారిటీకి, నా జాబ్ పోయేటట్టు చేస్తాడు. వాళ్ళు తాగుతుంటే నేను వాళ్ళ దగ్గర ఉండాలంట. వాళ్ళు ఛాయ్, అంటే బయట కూడా, ఆఫీస్ బయట కూడా దుష్టులు ఏం చేస్తున్నారు? నీతిమంతులను తొక్కేస్తున్నారు. అదే జరుగుతుంది లోకంలో. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. చూడండి, యూదా రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గంలో అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. ఎవరికి శ్రమ? ఎటువంటి వారికి శ్రమ? కయ్యోను నడిచిన మార్గంలో నీవు నడిస్తే నీకు శ్రమ ఉంటుంది. ఆ తర్వాత బహుమానమును పొందవలనని ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? బిలాము. ఈ బిలాము అనే వ్యక్తి ఎవరంటే ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేశాడంటే, దేవుడు చెప్పాడు ఈ ప్రవక్తకి, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలను శపించొద్దు అని. కానీ ఈ ప్రవక్త ఏం చేశాడు? దేవుడు మాట వినకుండా, దేవుడు పదే చెప్పినా కూడా
దేవునికి విధేయత చూపడం కంటే ఎక్కువగా ఏం చేశాడంటే డబ్బును ఎక్కువగా ప్రేమించి లాభం కోసం ఇశ్రాయేలీయులను శపించడానికి మరియు వారిని విగ్రహారాధనలోకి నడిపించడానికి అనైతికలోనికి అనుమతించడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు? ఒక గాడిద నోరు తెరిచి గాడిదతో బిలాముతో మాట్లాడాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. అటువంటి వారికి ఏంటంట? శ్రమ. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని చూస్తాం మనం ఇక్కడ. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఎవరు ఈ కోరహు? ఎవరు ఈ కోరహు అంటే మోషే అహరోన్లు ఉన్న కాలంలో ఈ కోరహు ఏం చేశారంటే హీస్ ఎ లీవైట్. ఆయన లేవీయుడే. లేవీయులలో దేవుడు అహరోను సంతతికి ఏం అప్పగించాడంటే యాజకత్వాన్ని అప్పగించాడు. కోరహు వారికి ఏం అప్పగించాడంటే యాజకత్వం అప్పగించలేదు, కానీ దేవుని మందిరంలో పనిచేసే కొన్ని పనుల మీద వారిని నియమించాడు. అయితే ఈ కోరహు ఏం చేశాడంటే ఒక రోజు లేచి మోషే మీద అహరోను మీద అంటే దేవుని సేవకుల మీద దేవుని యాజకుల మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడమే కాదు కానీ కోరహుతో పాటు దాతాను అబీరాముని వెంట పెట్టుకొని ఒక 250 మందిని వెంట పెట్టుకొని మోషేకు అహరోనుకు ఎదురుగా నిలబడ్డారు. అంటే ఏం చేస్తున్నారు వీరు? సమాజం అంతటినీ వారికి వచ్చిన దుష్ట ఆలోచనను ప్రేరేపిస్తున్నారు సమాజంలో. మీకు అర్థమవుతుందా? లాస్ట్ మనం గమనిస్తే కట్ షార్ట్ చేస్తే లాస్ట్ లో స్టోరీ ఏమైందంటే మోషే పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే లైవ్గా చూస్తుండగా భూమి నోరు తెరిచి అబీరాము దాతాను కోరహు కుటుంబములన్నిటినీ మృంగివేసింది నోరు తెరిచి. ఏమయ్యారు? దుష్టులు నశించిపోయారు. మామూలుగా చచ్చిపోలేదు. నోరు తెరిచిందంట భూమి నోరు తెరిచి వాళ్ళని ఏం చేసింది? మింగివేసింది. ఆ మిగతా 250 మందిని దేవుని అగ్ని దహించి వేసింది. ఏం చేశాడు కోరహు? డిస్టర్బ్ చేశాడు. సంఘాన్ని డిస్టర్బ్ చేశాడు. సంఘానికి వస్తున్న అంటే మన భాషలో చెప్పాలంటే సంఘానికి వస్తున్న వ్యక్తులను డిస్టర్బ్ చేశాడు. తప్పుడు ఆలోచన తీసుకొచ్చాడు. తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు సమాజంలో. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళకు ఒక పని అప్పచెప్పాడు. వాళ్ళు ఆ పనిలో మంచిగా ఉన్నారు. కానీ కోరహు ఏం చేశాడు? మిగతా 250 మందిని వెంట పెట్టుకొని మీకేనా దేవుడు? మీతోనే మాట్లాడతాడా దేవుడు? మీరేనా అని పొగరుగా మాట్లాడి వారందరినీ ఒకటి చేశాడు. దేవుడు ఏం చేశాడు? అగ్నిని పైనుంచి పంపించి ఆ 250 మందిని దహించి వేశాడు. చూడండి నంబర్స్ సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీద్దాం ఒకసారి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 26వ వచనం చూడండి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనేను. మోషే ఏమంటున్నాడంటే అబీరాము దాతాను గుడారాల దగ్గర పోయి మీరు ఎవరు ఇక్కడ ఉండకండి, మీరు అందరి దగ్గర ఉండద్దు, అందరు పక్కకి వెళ్ళిపోవాలన్నాడు. అంతేనా? అక్కడ ఏమన్నాడు? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటిదంటే దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. ఏం చేయాలంట? మనము దుష్టుల నుండి తొలగిపోవాలి. అంటే దుష్టుల ఆలోచన నుండి తొలగిపోవాలి. దుష్టుల ఆలోచన నువ్వు తీసుకోవద్దు, దుష్టులతో నువ్వు సాంగత్యం చేయద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇంగ్లీష్ లో ఫస్ట్ మనకి ఎవరు? బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్. ఎవరు దీవించబడేవారంట? ఎవరు దీవించబడిన వ్యక్తి అంటే? ఎవరు ఆశీర్వదించబడిన వ్యక్తి అంటే? ఎవరైతే దుష్టులతో సాంగత్యం చేయరో అట్టి వారు దీవించబడిన వ్యక్తులు.
చూడండి అక్కడ, దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపకై ఉండనట్లు. అంటే వారు చేస్తున్న పాపములన్నిటిలో ఓ నో 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 మీరు పాలివారు అవ్వద్దు. అంటే మీ వర్క్ ప్లేసెస్ లో మీరు బయటికి వెళ్తున్నప్పుడు పీపుల్ విల్ టెంప్ట్ యూ. నీ కొలీగ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ నిన్నేం చేస్తారంటే టెంప్ట్ చేస్తూ ఉంటారు. పాపం చేయడానికి రా అంటారు, దా అంటారు. అప్పుడు ఏం చేయాలి? మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకై ఉండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి. చెప్పండి, వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజంతో. 32వ వచనం చూడండి. దాని తర్వాత అంతా మీరు తర్వాత చదవండి. మీరు ఇంటికి పోయిన తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థం అవుతుంది స్టోరీ. 32వ వచనం చూడండి. భూమి ఏం చేసిందంటే, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యములు మృంగివేసెను. చివరికి దుష్టుల స్థితి ఇట్లా ఉంటుంది. దేవుని నమ్మకపోతే వారి స్థితి ఇలా ఉంటుంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో. ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు ప్రకటించమన్నాడు నాకు తెలియదు, కానీ మేబీ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. ఆమేన్. 33వ వచనం చూడండి. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. దుష్టుల పరిస్థితి లాస్ట్ కదా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైన వారు ఆమె చెప్పండి. అందరు తీయండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. 2వ తిమోతికి రాసిన పత్రిక. అంత్య దినములలో ఇక్కడ పౌలు తిమోతికి లెటర్ రాస్తూ చెప్తున్న విషయాలు చెప్పండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎటువంటి వారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి ఏం చేయమంటున్నాడు పౌలు? చెప్పండి, ఇటు వారికి ఏం చేయమంటున్నాడు పౌలు? బీ కేర్ఫుల్. మీరు లోకంలో వెళ్తున్నప్పుడు బీ కేర్ఫుల్. ఇట్లాంటి వారితో ఇంగ్లీష్లో కూడా బాగుంటుంది. నేను ఒకసారి జస్ట్ ఆ లిస్ట్ చదువుతాను చూడండి. ఫర్ పీపుల్ విల్ లవ్ ఓన్లీ దెమ్సెల్వ్స్. ఎటువంటి వారు ఉంటారంటే ప్రజలు స్వార్థప్రియులు అంట. ఎవరు? స్వార్థప్రియులు. They will be boastful, proud, scoffing at God, disobedient to their parents and ungrateful. They will consider nothing sacred. ఏది కూడా వారు దేవుని పవిత్రతని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టరు. They will be unloving. ప్రేమించలేని స్థితిలో ఉంటారు. Unforgiving. They will slander others and have no self control. ఇట్లాంటి వారికి మీరు ఏం చేయాలి? ఎందుకంటే మీరు వారితో సహవాసం చేశారు అనుకోండి, మెల్లిగా వాళ్ళ అలవాట్లు మీకు వస్తూ ఉంటాయి. అవునా? అవునా? అంతేనా? వెరీ ట్రూ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నా మీరు చెప్తారా? ఎవరి గురించి చెప్తున్నాను? దుష్టులకు, అన్గాడ్లీ పీపుల్. ఇక్కడ చెప్పబడిన లిస్ట్ అంతా కూడా ఎటువంటి ప్రజలు? అన్గాడ్లీ పీపుల్, దుష్టులు. ఎస్. 1 Corinthians 6th chapter 9 and 10 verse. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను
విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంభోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను. అంటే వాళ్ళ ఆలోచనని పక్క పెట్టేసేమన్నాడంటే వాళ్ళని కంప్లీట్ గా పక్క పెట్టమని. అవునా? ఇప్పుడు కీర్తనలో 1వ అధ్యాయంలో 1వ స్టేట్మెంట్ మనం విన్నాం. 1వ వచనంలో ఏంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. నెక్స్ట్ ఏంటి? పాపుల మార్గమున నిలువక. చెప్పండి ఏంటది? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. అంటే డు నాట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్. అంటే పాపులు నడిచే ఆ మార్గంలో నీవు గనుక నడిస్తే, నిలుచుంటే, వారితో ప్రయాణిస్తే నువ్వేమవుతావు అంటే గురి తప్పుతావు. నువ్వు గమ్యాన్ని రీచ్ అవ్వలేవు. గమ్యాన్ని రీచ్ అవ్వలేవు. నీకు ఒక గురి ఉంటుంది, నీకు ఒక గమ్యం ఉంటుంది. నువ్వు ఒకటి నీ జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంటుంది. కానీ ఎందుకు నీ జీవితంలో నువ్వు సక్సెస్ చూడట్లేదంటే ఏదో ఏదో ల్యాక్ అవుతున్నావు. ఏంటంటే అది మేబీ పాపుల మార్గంలో నువ్వు నిలుస్తున్నావేమో. నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి. వాళ్ళ మార్గం ఎప్పటికీ కూడా సరిగ్గా ఉండదండి. దే డోంట్ నో ద వే దే ఆర్ గోయింగ్. అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. నువ్వు అదే మార్గంలో వెళ్ళావంటే దేవుడు నీ పట్ల ఉన్న ఆ గొప్ప ప్రణాళికను నువ్వు మిస్ అయిపోతావు. దేవునికి నీ పట్ల ఉన్న ఆ గొప్ప చిత్తము, ఆ గొప్ప ఉద్దేశము, అది నువ్వు మిస్ అయిపోతావు. బికాస్ వై? ఎందుకంటే పాపుల మార్గంలో నిలిస్తే నీకు డైరెక్షన్ అర్థం కాదు. అందుకని బైబిల్ ఏం సెలవిస్తుంది? జీసస్ ఇస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఏం సెలవిస్తుంది? ఏసేమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ఆయనే మార్గము. ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన బాటలో మనం నడవాలి. ఎవరైనా చెప్పారా లోకంలో ఫాలో మీ అని? ఎవరు చెప్పలే. ఏసే ఒక్కటే చెప్పాడు, ఫాలో మీ, నన్ను వెంబడించాడు. శిష్యులు ఏం చేశాడు? పేతురు, ఆంద్రేయ, యోహాను ఏం చేశారు? వారి వలలు విడిచిపెట్టి ఏసే వెంబడించారు. ఈరోజు లోకాన్ని తలక్రిందులు చేయగలిగారు పేతురు. ఆమె మొదటి సంఘాన్ని స్థాపించగలిగాడు పేతురు. ఆమె బికాస్ హీ ఫాలోడ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసయ్య త్రోవలు నడిచాడు కాబట్టి. అందుకనే మనం పాపుల మార్గంలో నిలవద్దు. చూడండి, మీకు లోతు తెలుసు? ఎంతమందికి లోతు తెలుసు? లోతును అబ్రహాం సపరేట్ అయినప్పుడు లోతు ఎక్కడ పోయి ఉన్నాడు? సొదొమ గొమొర పట్టణానికి పోయి ఉన్నాడు. సొదొమ గొమొర పట్టణానికి టువర్డ్స్ సొదొమ గొమొర పట్టణం దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ మూవ్ ఇన్ టు ద సిటీ. ఆ సిటీలోకి పోయాడు. ఆ పట్టణానికి పోయిన తర్వాత ఆ పట్టణం ఎటువంటి పట్టణం అంటే ఇట్స్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ సిటీ. అంటే అక్కడ చాలా ఘోరమైన సంగతులు, ఘోరమైన విషయాలు, ఘోరమైన కార్యాలు జరిగే ఆ పట్టణానికి పోయాడు. చూడండి, 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటన్నిటిని బట్టి వినిన వాటినన్నిటిని బట్టి దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు. దినదినం ఏమైందంట? తన మనస్సు నొచ్చుకుంది. ఎందుకు నొచ్చుకుంది తన మనస్సు? బికాస్ హీ వాస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ sinners. ఎక్కడ నివసిస్తున్నాడు? He stood in their way by living among them. వారి మధ్యలో నివసిస్తున్నాడు. లోతు ఎవరి మధ్యలో నివసిస్తున్నాడు చెప్తారా? పాపుల మధ్యలో నివసించాడు.
అతడు నివసించడమే మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా ఆ అవినీతికి గురి చేస్తూ వారికి అడ్డుగా నిలిచాడు. చివరికి గతేమైంది? సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. వారి పాపము భూమి మీద ఎక్కువైపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేశాడు. లోతును ఎందుకు తప్పించాడంటే అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి. ఒక నీతిమంతుడు ఉంటే దేవా, ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది దేవునికి అబ్రహాంకి. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకునే టైం లేదు. కానీ ద మ్యాటర్ ఇక్కడ ఏంటి? మ్యాటర్ అంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎక్కడున్నాడు లోతు? పాపుల మధ్యలో నివసిస్తున్నాడు. కాబట్టి తనకి ఏమై ఎఫెక్ట్ అయింది? తనకి ఎఫెక్ట్ అయింది, తన కుటుంబానికి ఎఫెక్ట్ అయింది. దేవుడు ఆ అబ్రహాముకి ఇచ్చిన మాటను గుర్తు చేసుకొని లోతును ఏం చేశాడు? పారిపోమన్నాడు. పారిపోతుంటే తన బిడ్డలు పారిపోతుంటే, తన భార్యతో పారిపోతుంటే, తన భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభమైంది. హీ లాస్ట్ హిస్ వైఫ్. అవునా? అందుకే మనం అట్లాంటి స్థితి చూడక ముందుకే మన జీవితంలో దేవుడు ఈరోజు మనకి హెచ్చరిస్తున్నాడు. ఏమని? పాపుల మార్గమున నిలవక. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? గట్టి చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. సో పాపుల మార్గంలో నిలవకుండా నువ్వేం చేయాలి తెలుసా? వారి నుండి పారిపోవాలి. మీ ప్రకారం చెప్పండి, పారిపోండి అని. ఎస్, పారిపోవాలి. ఏం చేయాలి? పారిపోవాలి. యోసేపు దగ్గరికి పోతిఫర్ భార్య యోసేపుని ఏం చేద్దామని వచ్చింది? తనతో షేర్ ఇద్దామని వచ్చింది. వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. అంటే పాపము నీ దగ్గరికి వస్తున్నప్పుడు, మనుషులు నీతోని పాపం చేద్దామని వస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? యు హ్యావ్ టు రన్ అవే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. మూడవది ఏంటిది అక్కడ? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇంగ్లీష్లో ఏమంటుందంటే డు నాట్ సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ ద స్కార్న్ఫుల్. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కూర్చుండు, సిట్ అనే దానికి అర్థం ఏంటిదో తెలుసా? డ్వెల్, రిమైన్, సెటిల్ డౌన్. అంటే కూర్చోవడం అంటే జస్ట్ వాళ్ళ దగ్గర కూర్చొని లేవడం కాదు. దాని అర్థం ఏంటిదంటే అపహాసకులతో సెటిల్ అవ్వద్దు, మీరు వారితో సహవాసం చేయొద్దు, వారే మీకు ఎక్కువైపోవద్దు, వారి దగ్గర నుండి మీరు దూరం ఉండాలి, వారితో ఇంకా రిమైన్ అవ్వదు. ఐ మీన్ యూ షుడ్ నాట్ సెటిల్ డౌన్ విత్ దెమ్. అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు అంటే ఎవరు చెప్తారు? వెక్కిరించేవారు. This refers to people who mock what is good. ఎప్పుడు మంచి విషయాలను వెక్కిరిస్తూ ఉంటారు ఇట్లాంటి వారు. మీరు చూసారా? మీ లైఫ్లో ఎప్పుడైనా చూసారా? మంచి విషయాలను వెక్కిరిస్తూ ఉంటారు, దేవుని విషయాలను వెక్కిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి వారికి దేవుడు ఏమంటున్నాడు? దూరంగా ఉండమంటున్నాడు, వారితో సహవాసం చేయొద్దు అంటున్నాడు. వారు ఎప్పుడు కూడా ఈ అపహాసం చేసే వ్యక్తులు ఎట్లుంటారో తెలుసా? ఎప్పుడు దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉంటారు, దేవుని సంగతులను తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే, అపహాసం చేసే వ్యక్తులు ఎట్లుంటారంటే పాపాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క నీతిని చాలా లైట్గా తీసుకుంటా ఉంటారు. ఇట్స్ వెరీ డేంజరస్. ఎప్పుడు మనం అపహాసం చేసే వారితో మనం సహవాసం చేయదు. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం తీయండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17th verse. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు. ఎట్లాంటి వారంటే వీళ్ళు?
పరిహాసకులందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? అపహాసం చేసే వారి గురించి చెప్పాడా? అట్టి వారు ఎటువంటి వారంట? అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఈ అపహాసం చేసే వాళ్ళు ఎట్లున్నారంట? ప్రకృతి సంబంధులు. మీరు చూడండి, ఎప్పుడు అపహాసం చేసే వారిని చూస్తే మీకు ఈ మాట కలుగుతున్న వాళ్ళు ఏంటిదంటే వారు ప్రకృతి సంబంధులు, వారిలో దేవుడు లేడు కాబట్టి వారు అపహాస్యం చేస్తున్నారు కాబట్టి నేను వారితో కూర్చోవద్దు అన్న కాన్షియస్ లోకి మీరు రావాలి. అసలు దేవుని ఎరగని వారితో, దేవుని సంబంధం లేని వారితో అసలు మీరు కూర్చోవడము, మీరు సహవాసం చేయడం మీకు దూరం అవునుగా చేస్తాము. ఆమేన్. ఇప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాం? కీర్తనలు 1వ అధ్యాయం. ఇప్పుడు 2వ వచనానికి రండి. 2వ వచనం ఏముంది? చదవండి. యెహోవా ధర్మ ఫస్ట్ వర్స్ ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. అది ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ గెట్స్ యూ ఎక్సైటెడ్? మీకు అర్థమైంది బాబు? నా ప్రశ్న అర్థమైందా? వాట్ మేక్స్ యూ హ్యాపీ? నిన్ను ఏ విషయం సంతోషపెట్టు? ఎక్కువ మీకు దేవుని వాక్యం సంతోషాన్ని తీసుకొస్తుందంటే ఫస్టే చెప్పేటోళ్ళు దేవుని వాక్యం అన్నా అని. మీరు ఇంత ఆలోచిస్తారంటే మీకు ఇంకేదో సంతోషం ఉంది. మీరు దేని గురించి ఎక్కువగా ఎక్సైట్ అవుతారు? దేవుని వాక్యం గురించిన ఎక్సైట్మెంట్ మీకుందా? నువ్వు బ్లెస్ అవ్వాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నువ్వు సక్సెస్ చూడాలంటే నీకు మొట్టమొదటిగా నువ్వు దేని గురించి ఎక్సైట్ అవ్వాలి తెలుసు? సక్సెస్ మీద కాదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వ్యక్తిగత ఆనందం మాత్రమే మిమ్మల్ని సంతోషపరిస్తే మీరు చాలా స్వార్థపరులు. కొందరు దేంట్లో సంతోషాన్ని వెతుకుంటారంటే స్నేహితులలో సంతోషం వెతుకుంటారు, కొంతమంది ఫ్యామిలీలో, కొంతమంది రిలేటివ్స్లో, కొంత బంధువులలో సంతోషాన్ని వెతుకుంటా ఉంటారు. ఖాళీ ఉన్నామంటే సరే ఎవరైనా వస్తే బాగుంటుందిగా, వీరితో సహవాసం చేస్తే బాగుంటుందిగా, దేంట్లో ఒక దాంట్లో సంతోషం వెతుకుతూ ఉంటారు లోకంలో. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. లోకము దాని ఆశ, బైబిల్ చెప్తుంది, లోకము దాని ఆశ ఏమైతుందంట? గతించిపోవచ్చున్నది, శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే ఆయన వాక్యం శాశ్వతం. ఈ భూమి గతించినా, ఈ ఆకాశం గతించినా ఆయన మాటలు గతించవు. అందుకనే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయితే నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు ఎందులో సంతోషాన్ని వెతుకుంటాడు అని తెలుసా? దేవుని వాక్యంలో సంతోషాన్ని వెతుకుంటాడు. నేనేం చదవాలి ఈరోజు వాక్యం? ఏంటి దేవుడు నాతో మాట్లాడతాడు? ఆ వాక్యాన్ని చదివి మామూలుగా ఉండడు ఆ వ్యక్తి. మళ్ళీ దినమంతా ఆ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వాక్యం నా జీవితంలో ఎట్లా నెరవేర్చబడుతుంది, నేను ఆ వాక్యం ప్రకారం ఎలా జీవించాలి, ఏ రీతిగా దేవుడు నాకు ఎవరికి ఏ వాగ్దానం వచ్చాడు అని పదే ఆ వ్యక్తి వర్క్ చేసుకుంటా కూడా, పని చేసుకుంటా కూడా దేని గురించి ఆలోచిస్తాడు నీతిమంతుడు? దేవుని వాక్యం. మళ్ళీ చదువుతారా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. చదవడం మాత్రమే కాదు, చదివితే సరిపోదు, చదివితే ఎక్కదు. ఏం చేయాలి? చదివిన వాక్యాన్ని నీవు ధ్యానించాలి. యూ హ్యావ్ టు మెడిటేట్. కొన్ని మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు లోకంలో, కొంతమంది ధ్యానిస్తూ ఉంటారు కదా. హిమాలయ పర్వతాలకు పోయి ఏం చేస్తారు? ధ్యానం చేస్తారు. ఎందుకు ధ్యానం చేస్తారో తెలుసా? కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి. ఎట్లాంటి మెడిటేషన్స్ అంటే వాళ్ళ మైండ్ని ఎంప్టీ చేసుకుంటారంట. వాళ్ళ మైండ్ని ఏం చేస్తారంట?
ఖాళీ చేసుకుంటాడు. అసలు మైండ్లో ఏమీ ఉండకుండా ఖాళీ చేసుకొని అట్లాంటి మెడిటేషన్ చేస్తారంట. మీకు ఒకటి తెలుసా, అట్లాంటి మెడిటేషన్ చాలా డేంజరస్. నీ హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండదు. నీ హృదయం ఖాళీగా ఉన్నదంటే నువ్వు ఒకరికి ఇన్విటేషన్ ఇస్తున్నావు. ఎవరు తెలుసా? సాతాను, అపవాదికి నువ్వు ఇన్విటేషన్ ఇస్తున్నావు నీ హృదయంలోకి, ఆ ఖాళీ ఉన్న నీ హృదయంలోకి రమ్మని. అందుకనే నీ హృదయం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. నీ హృదయం దేనితో నింపబడాలి చెప్పండి? నెట్ఫ్లిక్స్తో నింపబడి ఉండాలి. అంతేనా? నీ హృదయం దేనితో నింపబడి ఉండాలి చెప్పండి? ప్రైమ్ వీడియోతో. అంతేనా? యూట్యూబ్ రీల్స్తో పదే పదే నీ హృదయం నింపబడి ఉండాలి. అవునా? అవి ఇంకెక్కువ దయాలను అట్రాక్ట్ చేస్తాయి. నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి. ఆమె చెప్పారు. ఆమె నీకు వస్తలేదు, ఎందుకంటే అమ్మ మొదటి 3 పదాలు కరెక్టే అన్న అనిపిస్తుంది. అంతేనా? నిజమేనా? మీరు చూడాలని నేను నమ్ముతున్నాను. ఒకవేళ చూస్తే ఈరోజు ఆపుతున్నారు. ఆమె. సో ఎందుకు చాలా మంది ల్యాక్ అవుతారంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని జస్ట్ చదువుతారు, మెడిటేట్ చేయరు. యూ హ్యావ్ టు మెడిటేట్. ఈవెన్ దో యూ రీడ్ 1 చాప్టర్, ఒక చాప్టర్ చదివినా కూడా ఆ దినమంతా చాప్టర్ని మీరు ధ్యానిస్తూ ఉండాలి. మీరు ఏ పనిలో ఉన్నా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి. దేవుని యొక్క చిత్తం మీ పట్ల అదే. ఎందుకంటే ద మోర్ యు మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీకు తెలియకుండానే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఆమె. దేవుని వాక్యం ఒకటి ఉంటుంది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలని నా ప్రార్థన అంటాడు. అంటే నీ ఆత్మ ఎట్లా వర్ధిల్లుతుంది? నీ సోల్ అంటే నీ హృదయం ఎట్లా వర్ధిల్లుతుంది? ఎట్లా బ్లెస్ అవుతుంది నీ సోల్? నీ స్పిరిచువల్ గ్రోత్ నువ్వు ఎట్లుంటుంది నీ స్పిరిచువల్ గ్రోత్? వాక్యాన్ని చదివినప్పుడు. ఆమె. నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు ఏమైతే ఉంటుంది? నీ సోల్ ఎదుగుతూ ఉంటుంది, దీవించబడతా ఉంటుంది. నీ సోల్ ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అన్ని విషయాలలో, అంటే మెటీరియలిస్టిక్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, నీ జాబ్ పరంగా కానీ, నీ బిజినెస్ పరంగా కానీ, నీ కుటుంబ లైఫ్లో కానీ, అన్ని విషయాలలో, నీ చదువులో కానీ నువ్వేమవుతావు అంటే వర్ధిల్లుతావు. ఆమె. ఆమె చెప్పండి. ఈరోజు పొద్దున్న ఒకటి రాశాను నేను, ఒక కొటేషన్, కొంచెం పెద్దది, ఒక ఆలోచన వచ్చింది. నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. డూ యూ ఎవర్ chew something delicious only to spit it right back out? అంటే మీరు ఏదైనా చాలా మంచి పదార్థం, మీకు ఇష్టమైన ఒక ఐటమ్, ఫుడ్ ఐటమ్ని మీరు జస్ట్ నోట్లో తిని ఉమ్మేస్తారా? ఆఫ్ కోర్స్ యూ విల్ ట్రూలీ ఎంజాయ్ ఇట్. ఏం చేస్తారు? మీకు ఇష్టమైన పదార్థాన్ని తిని ఏం చేస్తారు? దాన్ని ఆస్వాదిస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. అవునా కదా? దాన్ని ఏం చేస్తారు? మింగుతారా, ఉంచేస్తారా? నోట్లో నమిలి మింగుతారా? మింగకపోతే ఏమవుతుంది? జస్ట్ నోట్లో ఫీలింగ్ వచ్చేసి ఉంచితే బాగుంటుందా చెప్పండి? మింగితేనే అదో సాటిస్ఫాక్షన్ కదా. ఎవరు కూడా అట్లా టేస్ట్ చేసి ఉమ్మరు. ఇన్ ద సేమ్ వే దేవుని వాక్యాన్ని కూడా చదివితే, జస్ట్ చదువుకుంటూ నువ్వు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని నమ్మలేసి బయట ఉంచేస్తున్నావు, ఉమ్మి వేస్తున్నావు. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నమలాలి, మింగాలి. అయితే నువ్వు తిన్న పదార్థంలో ఉన్న పోషకాలన్నీ నీకు నీ శరీరంలోనికి ప్రవహిస్తాయి. అదే రీతిగా నువ్వు వాక్యాన్ని చదవడం కాదు, కానీ నువ్వు ఏం చేయాలి? మెడిటేట్ చేసినప్పుడే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుంచి చదువుదాం, మళ్ళీ ఆ వచనాలు చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం, అందరూ కలిసి చదువుదామా? రెడీ, 1 2 3 గో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఏంటంట? చెప్పండి, ఎవరు? మీ ప్రక్క వారితో చెప్పండి, నీవు ధన్యుడవు. మీరే చెప్పుకోండి, నేను ధన్యుడను. మీరు ధన్యులు అంటున్నారంటే మీరు వాక్యం బాగా చదవాలి ఈరోజు. ఆమెన్, ఆమెన్.
దాని పట్ల మీకు ఆశ రావాలి. ఎస్. సో 3వ వచనం ఏంటి? ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో అతడు ఎట్లుంటాడంట? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతా మీకు కొన్నిసార్లు అనిపిస్తుందా, నేను చేసిన పని అంతా సక్సెస్ కావాలని? నేను ఏ పని చేస్తే అందులో నేను సక్సెస్ చూడాలని మీరు ఎంతమంది కోరుకుంటారు? అందరు కోరుకుంటారు. వద్దన్నా నాకు 10 సార్లు నేను ఫెయిల్ అయ్యి ఒక్కసారి సక్సెస్ చేయాలనుకుంటారు. ఎవ్వరు అట్లా ఏమనుకుంటారు మీరు అందరూ? ప్రతి విషయంలో నేను సక్సెస్ చూడాలి, నేను అడుగు పెడితే చాలు అక్కడ నేను బ్లెస్సింగ్ చూడాలా, నేను నాకు చేయి పడితే చాలు అక్కడ ఏం కావాలా? మంచి కావాలి. అంతేనా? రైట్ లెగ్ ఇంట్లో పెట్టిపోయినంత మాత్రాన మంచి జరగదు. అంతేనా? ఉంటాయి కదా కొన్ని కల్చర్స్, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించినవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు, వాడు ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటే, ఆ నీతిమంతుడు ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటే ముందట ఒక నల్ల పిల్లి వచ్చిందనుకో, సక్సెస్ రాదా? చెప్పండి. ఖచ్చితంగా వస్తుంది. ఇంకేముంటాయి? చాలా ఉంటాయి మూఢనమ్మకాలు. ఎవరు బ్లెస్ అవుతారు? ఎవరు సక్సెస్ చూస్తారు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎట్లుంటాడంట? నీటి కాలువల మీరు నీటి కాలువల దగ్గర, రివర్ దగ్గర చెట్లను చూసారు ఎప్పుడైనా? ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఆ చెట్టుకి కంటిన్యూస్ సప్లై దొరుకుతుంది, వాటర్ సప్లై దొరుకుతుంది. కాబట్టి దాని రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆమె అయితే దేవుని వాక్యము నీవు కంటిన్యూస్గా ధ్యానిస్తున్న కొద్దీ నీ రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఎట్లయితే ఆ కాలువ పక్కన ఆ చెట్టు రూట్, నేను గూగుల్ చేసి చూశాను, కొందరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ నీటి కాలువలో చూడండి ఈ చెట్టు ఎంత స్ట్రాంగ్ ఉందో, కొన్ని ఇయర్స్ నుండి ఉన్న చెట్టు అంట. ఆమేన్, హల్లెలూయా. సో బ్లెస్డ్ పర్సన్ అట్లా సమృద్ధిగా ఉన్న ప్రవాహాల ప్రక్కన బాగా పాతుకుపోయిన చెట్టుగా ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి అట్లా ఉంటాడంట. అయితే ఇది మనం దేనికి సూచిస్తుందంటే, దేవుని వాక్యానికి ఎవరైతే దగ్గర ఉంటారో ఆ చెట్టు లాగా ఉంటారు. ఆ చెట్టు ఇంకేం చేస్తుందంట? ఆ చెట్టుకి తనకు తెలియకుండానే తన సోర్స్ ఏంటి? ఆ వాటర్ నుండి వచ్చే సోర్స్ నుండి ఆ చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమె అంటే తనకు తెలియకుండానే, ఆ చెట్టుకు తెలియకుండానే ఆ చెట్టు ఏం చేస్తుంది? మంచి పోషకాలను పొందుకుంటుంది. ఎందుకు మంచి పోషకాలను పొందుకుంటుంది? ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది ఆ చెట్టు? నీటి కాలువల పక్కన ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే నీటి కాలువ పక్కన ఉన్న ఆ చెట్టుకు కంటిన్యూస్ గా దాని రూట్స్ కి, రూట్ అంటే ఏమంటారు తెలుగులో? వేర్లోకి ఏం అందుతుంది? నీళ్ళు అందుతున్నాయి. అయితే దాని ఆకులు ఎట్లున్నాయి? ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. ఎప్పుడు దానికి పోషకం అందుతుంది కాబట్టి దాని రూట్స్ ఎట్లున్నాయంటే స్ట్రాంగ్ ఉన్నాయి. అదే రీతిగా ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రం నందు ప్రతిరోజు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తుంటే, నీకు తెలియకుండానే నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము, దేవుడు నీకు తెలియకుండానే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏ పరిస్థితి నీకు నీ జీవితంలో వచ్చినప్పటికీ నువ్వు ఎట్లా ఉంటావంటే ఆ నీటి కాలువల యోరను లాగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆ నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు లాగా నువ్వు స్థిరంగా ఉంటావు. ఏమంటాడు ఆ 3వ వచనం చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఏం చేస్తాడంట? ఫలం ఇస్తాడు. అంటే
నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్న కొద్దీ, దేవుని వాక్యాన్ని నీవు ప్రతిరోజు ధ్యానిస్తున్న కొద్దీ నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ సీజన్లో నీవు ఫలిస్తావు, నీ కాలంలో నీవు తప్పకుండా ఫలిస్తావు. అంటే ఎట్ ద రైట్ టైం నీవు బ్లెస్సింగ్ ని చూస్తావు. ఆమె ఆమె చూడండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆ తర్వాత ఏంటంట? అతడు చేయునదంతయు సఫలమగును. ఆమె చెప్పండి గట్టిగా, అతడు చేయునదంతా సఫలమగును. ఇప్పుడు చెప్పండి, నా తర్వాత చెప్పండి, నేను చేయునదంతయు. గట్టి చెప్పండి, బిలీవ్ బిలీవ్, జస్ట్ బిలీవ్ ఇట్. నమ్ముతూ చెప్పండి, నేను చేయునదంతయు సఫలమగును. ఎందుకంటే నాలో దేవుని వాక్యము నింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎట్లయితే ఆ చెట్టుకు నీళ్ళు అందుతున్నాయో, ఈరోజు ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని కనుక ధ్యానిస్తే నువ్వు ఏం కలిగి ఉంటున్నావు? యు హ్యావ్ అ సోర్స్ ఫ్రమ్ గాడ్, యు హ్యావ్ అ సోర్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, ఈ లోకం మీదకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నువ్వు మాత్రం స్థిరంగా నిలబడతావు, నీవు మాత్రం స్థిరంగా ఉంటావు. ఎన్ని వైరస్లు వచ్చినా నీవు మాత్రం స్థిరంగా ఉంటావు. ఎందుకంటే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డవు కాబట్టి. అందుకని మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవద్దు, ధ్యానించాలి. అందుకనే ప్రతిరోజు మీరు వాక్యం చదివినప్పుడు మీరు ఏం చేయాలంటే, దేవా, ఇప్పుడు మీరు ఈ వాక్యం చదివారు అనుకోండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదివారు. చదివిన తర్వాత దాన్ని చదివి విడిచిపెట్టకుండా దేవుణ్ణి అడగాలి. దేవా, ఈ వాక్యం ద్వారా నీవు నాకేం నేర్పిస్తున్నావు? నీ చిత్తం ఏంటి ఈ వాక్యం ద్వారా? నేనేమైనా సరి చేసుకునేది ఉందా ఈ వాక్యం ద్వారా? లార్డ్, టీచ్ మీ యువర్ థింగ్స్. నీ మార్గాన్ని నాకు తెలియజేయి, నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనబరచు దేవా అని మనం అడిగి ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆ వాక్యం ద్వారా. ఆమేన్. అప్పుడు కరువు రాని, ఆ చెట్టుకి కరువు వచ్చిన, ఎండగొట్టిన, ఆ చెట్టు యొక్క ఆకు ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ హ్యావింగ్ అ కంటిన్యూస్ సప్లై. కంటిన్యూస్ గా దానికి ఒక సప్లై ఉంది. ఎక్కడి నుండి? ఎక్కడున్నది ఆ చెట్టు? కాలువ పక్కన ఉంది. కాబట్టి దాని రూట్స్ కి కంటిన్యూస్ గా వాటర్ సప్లై ఉంది. కాబట్టి వెదర్ కండిషన్స్ బాగాలేకపోయినా ఆ చెట్టు బాగుంటుంది. అయితే తన కాలం అని ఏం చేస్తుంది? ఆ చెట్టు ఫలాన్ని ఇస్తారు. అన్ని ఒకటిసారి ఇవ్వు, కానీ తన కాలం అందిస్తారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఏం చెప్తున్నానంటే, రైట్ టైంలో నువ్వు బ్లెస్సింగ్ ని చూస్తావు. నువ్వు రైట్ టైంలో బ్లెస్సింగ్ చూడాలంటే ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివై ఉండాలి. దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు నువ్వు. మీకు అర్థమవుతుందా? అర్థమైన వారు ఆమె చెప్పండి. ఇందాక నేను చెప్పాను, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుని చిత్తం. మీ ఆత్మ ఎట్లా వర్ధిల్లుతుంది? మీ సోల్ అంటే మీ హృదయము, మీ అంతరంగ పురుషుడు ఎలా వర్ధిల్లుతాడు? నీ శరీరం వర్ధిల్లాలంటే, నీ శరీరం పెరగాలంటే, నీ శరీరం ఏం చేస్తావు? నీ శరీరానికి మంచి ఆహారాన్ని ఇస్తావు. కాబట్టి నీ శరీరం ఏమవుతుంది? మంచి పోషకాలను రిసీవ్ చేసుకొని నీ శరీరం ఎదుగుతుంది. అవునా? నీకు బలం వస్తుంది. అదే రీతిగా నీవు శరీరం మాత్రమే కాదు, మానవుడు ఎవరంట? ఆత్మ, ప్రాణము, శరీరం. రైట్? మానవుడిని దేవుడు ఎన్ని విధాలుగా చేశాడు? 3 భాగాలుగా చేశాడు. ఆత్మ, ప్రాణం, శరీరం. అంటే నీ ఆత్మ ఎదగాలంటే, నీ అంతరంగ పురుషుడు ఎదగాలంటే నీకు దినదినం ఏం కావాలి? వాక్యం కావాలి. స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే యు నీడ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అన్ని విషయాలలో, అన్ని విషయాలంటే ఏమేమి విషయాలు వస్తాయి? నీ ఫినాన్షియల్గా కానీ, మెటీరియలిస్టిక్గా కానీ, నీ జాబ్ పరంగా కానీ, నీ ఫ్యామిలీ లైఫ్లో కానీ, అన్ని విషయాలలో నీవు వర్ధిల్లుతావు. రైట్ టైంలో. రైట్ టైం అంటే గాడ్స్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్ టైమింగ్. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ధ్యానించడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి మనం.
Don't just be the hearers of the word of God. Be the doers of the word of God. కేవలం వినేవారిగా ఉండొద్దు కానీ ఏం చేయాలి? వాక్యాన్ని పాటించేవారిగా, నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అంటే నెరవేర్చువాడు. అక్కడ హీబ్రూలో ఆనందించుచు అన్న పదానికి ఏమొస్తుందో తెలుసా మీనింగ్? ప్రేమించుచు. When you love something, నువ్వేం చేస్తావు? దాన్ని ఎక్కువ ఒక వ్యక్తి నువ్వు ప్రేమించావనుకో, ఆ వ్యక్తితో నువ్వేం చేస్తావు? ఎక్కువగా మాట్లాడతావు, ఎక్కువగా సహవాసం చేస్తావు. అందుకనే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? ఎక్కువగా దేవుని వాక్యాన్ని సహవాసం చేస్తావు. నేను చెప్తున్నాను మీరు గనుక దేవుని వాక్యంతో ప్రతిరోజు సహవాసం చేయగలిగితే, అంటే దేవునితో సహవాసం చేయగలిగితే, దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటి? ప్రార్థన చేయడము, వాక్యం చదవడం, అంటే వాక్యాన్ని ధ్యానించడం, దేవునితో సహవాసం చేయడం. The more you have fellowship with God, the more you will be blessed. ఆమేన్. నేనైతే వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్ముతాను. నేను వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్ముతాను. వాక్యం అక్కడ రాశాడు దేవుడు నా కొరకంటే అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబడతాది. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ఏమన్నాడు? ధన్యుడు అన్నాడు. ఖచ్చితంగా నీవు ధన్యుడివే. ఆ తర్వాత ఏమన్నాడు? 3వ వచనంలో ఇంతకు చదువుతున్నాం కదా, అతను నీటి కాలువలో ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను, అతడు చేయనదంతా సఫలమగును. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో నీతిమంతులు అట్లా ఉంటారు. ఆ తర్వాత 4వ వచనం చూడండి, దుష్టులు అలాగన నుండక. నేను మొదటిగానే చెప్పాను దుష్టులు ఎట్లుంటారంట. దుష్టుల గురించి ఒక లిస్ట్ చెప్పాను. వికెట్ పీపుల్ ఎట్లుంటారు, అన్గాడ్లీ పీపుల్ ఎలా ఉంటారు, ఏమైతారంట? దుష్టులు అలాగున నుండక, అంటే దుష్టులు మాత్రము ఏం గారు? ఫలించరు, వారు ఆశీర్వదించబడరు. కానీ ఎట్లా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఆ తర్వాత కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను. న్యాయ విమర్శ చెప్పండి. ఏ విమర్శ? ఒకరోజు తీర్పు జరగబోతుంది. ఆ న్యాయ విమర్శలో దుష్టులు నిలువలేరు. ఫైనల్ జడ్జ్మెంట్లో దేవుడు తీర్పు తీర్చే ఆ దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు నీలో గనుక వాక్యం ఉంటే నీవు నీతిమంతుడవు, నీవు బ్రతుకుతావు, చిరకాలం నీవు జీవిస్తావు. హల్లెలూయా. కానీ ఒకవేళ నీలో కనుక వాక్యము లేకపోతే, నువ్వు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివి కాకపోతే, నీలో వాక్యము నెరవేర్చకపోతే నీవు నిలవలేవు. దేవుడు చూడండి, మనని పరలోకం తీసుకుపోయింది దేవుని వాక్యమే. ఈ లోకంలో కూడా మనం దీవించబడాలంటే దేవుని వాక్యమే. ఈ లోకంలో నీవు సక్సెస్ చూడాలంటే, నీ ఫ్యామిలీ లైఫ్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ పరిస్థితుల్లో కానీ నీవు సక్సెస్ చూడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకో. ఆమేన్. చూడండి, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు ఎట్లుంటారంట? గాలి చెదరగొట్టు. నీతిమంతులు ఎట్లుంటారంట? ఆ చెట్టు ఎట్లుందంట? ఫలమిచ్చే చెట్టు వలె ఉంది. అదే రీతిగా అతడు నీటి కాలువలో యోరను నాటబడినది, అంటే తన రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, కదలించబడడు. అంటే కొందరు చిన్న ఏదైనా తప్పు జరగగానే పడిపోతూ ఉంటారు, వారు మూడంతా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అవును. ఏదైనా చిన్న కష్టం రాగానే కదల్చబడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. అయ్యో నాకేమైనా అయిపోతుందేమో అని తొందరపడతా ఉంటారు. వాళ్ళు ఎట్లున్నారంట? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉన్నారు. కానీ నీతిమంతులు ఎట్లుంటారు? ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, దే విల్ స్టాండ్ స్ట్రాంగ్. బికాస్ వాళ్ళ సోర్స్ ఏంటి? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం ఏం చెప్తుంది? శ్రమలలోనే నీకు తోడే ఉంటాను. తోడే ఉండడమే కాదు, నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాను అని దేవుని వాక్యము తన హృదయంలో ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఎట్లుంటాడు? నిలకడగా నిలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత లాస్ట్ చూడండి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను,
దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎవరి మార్గం యెహోవాకు తెలుసంట? నీతిమంతుల మార్గం. నీతిమంతుల మార్గం. దేవునికి నీవు తెలవాలి. నువ్వు మనుషులకు ఎక్కువ తెలిసే కంటే నువ్వు ఎవరికి తెలవాలి ఫస్ట్? అందుకని ఏమంటాడు యేసయ్య, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను దేవుడు ఎప్పుడు తెలుసుకుంటాడో తెలుసా? ప్రతిరోజు నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు నువ్వు ఎవరో దేవునికి తెలుస్తావు. అంటే నేను తెలియదా బ్రదర్ అనుకో, నువ్వు తెలుసు. కానీ అందరి రాజులలో దేవుడు దావీదునే హృదయానుసారి ఎందుకు అన్నాడు? ఎందుకంటే దావీదు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవునికి నీవు తెలుసా? ఈరోజు నీవు దీవించబడాలని, నీవు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తం. సో నీవు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక. చెప్పండి, అపహాసకులు కూర్చుంటు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మీరు బ్లెస్సింగ్ మీ జీవితంలో మీరు చూడాలంటే, అతడు నీవు చేసినంత సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలి? Have a proper fellowship with the Lord by meditating the word of God. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు.